श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शंभुमहापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे शौर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं శంకరం. అసలైన విషయం ఒకటి చెప్పుకోవాలి. విష్ణుమూర్తి ఏమో సర్పం మీద పడుకున్నాడు. శివుడేమో సర్పాన్ని ఒక ఆభరణంగా ధరించాడు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు వాళ్ళు సర్పాన్ని ఎంత గౌరవించారు. ఆయనేమో ఆభరణంగా ధరించా, ఆయనేమో చెయ్యలాగా ధరించా. మరి ఆ సర్పానికి ఎంత విలువ ఉంటే వాళ్ళు ఎట్లా చేశారు. మనమంతా కూడా ఈ సర్పాన్ని భయపడి దాన్ని చంపి దానివల్ల కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇటువంటివి వచ్చి మనం అందరం బాధపడుతున్నాం. సర్పాన్ని చూస్తే మనకు భయం ఎక్కువ. ఎందుకంటే బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులకి ఏకత్వం లేదు, తలావ పద్ధతిలో ఉంటారు. సర్పారామత నిత్యయో, సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటలో వచ్చి ఆహారం వెతుక్కొని తిని వెళ్ళి పడుకోవాలి. ఈ లోపల ఎవరినో అడ్డం వచ్చామనుకో పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవటానికే చూస్తాయి. కానీ మనం ఏదైనా కొడదామనే పరిస్థితి వస్తే అప్పుడు కాటేస్తాయి. సర్పం స్వయంగా ఒకరిని కాటేయాలి, చంపాలి అనే ఉద్దేశం సర్పానికి ఎప్పుడూ లేదు. నేను అనుభవంగా చూశా. సర్పం కనపడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, కళ్ళు మూసుకొని దండం పెట్టి కళ్ళు తెరిచి చూసేటప్పుడు కల్లా సర్పం లేదు, వెళ్ళిపోయింది. అది మాయమైపోయిందో ఎట్లా పోయిందో అది దేవుడికే తెలియాలి. అంటే దాని దగ్గర మాయమైపోయే శక్తి కూడా ఉన్నదేమో అనుకుంటా. నాకు 2-3 సార్లు అట్లా జరిగింది. మరి ఆ సర్పం దేవతా సర్పాలు. సర్పాలు దేవుడి దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఎవరైనా సరే పుణ్యం సంపాదించుకుంటే నీలో ఐక్యం చేసుకో, లేకపోతే నీ దగ్గరుండి నిన్ను పూజించేట్టుగా చేసుకో అని కోరుకుంటారు. అట్లాంటి దైవాన్ని దగ్గర ఉండేటువంటి కోరిక సర్పాలు కోరుకొని పూర్వపుణ్యం చేసుకోబట్టి అవి అట్లా ఉన్నాయి. ఎప్పుడు కూడా ధనం దగ్గర కూడా సర్పాలు ఉంటాయి. దేవుడికి ఒక ధనం పెట్టామనుకోండి, ఆ ధనం దగ్గర సర్పం ఉంటుంది. అట్లాగే ఎవరైనా డబ్బులు దాచిపెట్టారనుకోండి, ఒకప్పుడు బ్యాంకులు లేవు, దొంగలు వచ్చి దోచుకుపోయేవాళ్ళు, భూమిలో పాత పెట్టేవాళ్ళు. అటువంటి ధనం భూమిలో ఉన్న ధనం దగ్గర కూడా బాగుంటుంది. ఎవరైతే దాని అధికారులో దాన్ని తినేవాళ్ళో వాళ్ళు వచ్చి తీస్తే కానీ పక్కన తప్పుకోరు. ఇది నరసరావుపేటలో మా తాతగారి టైంలో జరిగింది. ఒక పెద్ద గంగాల నిండా బంగారపు కాసులు ఉన్నాయి. కాసులుంటే అప్పటికి 3 తరాలు అయిందిట. ఎవరు ఇక్కడ పోగానే బస్సును పాములు వేస్తుంది. దాన్ని వదిలిపెట్టి 3 తరాలు వాళ్ళు ఉరుకున్నారు. 4వ తరంలో చిన్నపిల్లాడు వాడు పోయి అక్కడ పోయి డబ్బులు తీసుకుంటే పక్కకి తప్పుకుంటేట వాడు జేబులో వేసుకొని పోయి స్కూల్లో చదువుకుంటూ బయట పిల్లలు కొనుక్కుంటారు, జీడీలు పప్పు చెక్క ఇట్లాంటివి అమ్ముతారే, వాళ్ళకి కాసులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఆనందంగా కాసులు కాజేసేవాళ్ళు. ఓ రోజు వాడు చొక్కా అది ఉతుకుతుంటే ఒక కాసు బయట పడదుగా. అదే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాంట్లో నుంచి తీసుకున్నాను. అమ్మ పాము కలుస్తుందంటే కరవదు చూడు నేను తెస్తాను పోయి తెచ్చాడు. దాని జోలి రాదా. అప్పుడు వాళ్ళంతా ఆ బంగారం అంతా పంచుకున్నారు. అట్లాగే దైవం ఎంత గొప్పవాడో అట్లాగే సర్పం కూడా అంత విశేషమైన గొప్పది. ఎట్లా అంటే మనిషి చచ్చిపోకుండా, ప్రాణం పోకుండా ఎన్నాళ్ళు గుట్టగుట్టలాడుతూ మంచంలో ఉండిపోయి నోట్లో పోస్తే గుట్టకేస్తాడు. ఇది కూడా మంచంలో వస్తూ ఉంటాడు. అటువంటి వాడికి పాము విషం పెడతారు మందుగా, అది వెళితే బతుకుతాడు. అట్లా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎయిడ్స్ వ్యాధికి వచ్చేప్పటికల్లా పాము విషమే ఎయిడ్స్ వ్యాధికి వాడుతున్నారు. ఇది కూడా కాకుండా ఈ తేలు మందు కొన్ని వ్యాధులు వచ్చినాయి. ఏది
కుష్ఠరోగం లాంటి వ్యాధులు, అటువంటి వాటికి తేలు మందు వాడుతున్నారు. కాబట్టి భగవంతుడు యొక్క నమ్మేవాడు ఎవడైనా సరే ప్రతి జీవరాశి దైవంగా నమ్ముతారు. ప్రతి జీవరాశిని కూడా దైవంగా నమ్ముతారు. కాబట్టి ఏ జీవరాశిని చంపకూడదు. మనం వదిలిపెడితే దాని అది వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వచ్చిన పాము కూడా దాని వెళ్ళిపోయిన రోజు నాకు జరిగింది. మా ఇంట్లో మా అమ్మాయి గారింట్లో దాదాపు 2 బార్ల పాము కలిపేసారి వెళ్ళిపోయింది. దాన్ని కొట్టించాలంటే 5 నిమిషాలు పడుతుంది. 10 మంది వస్తారు, కొడతారు. ఒక ఆడ మనిషి ఉంది, అది ఒక్కటే పాము చంపుతుంది. మరి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఇది చెప్పింది ప్రతి రాశిలో కూడా వెయ్యాలి. ఎందుకంటే పాము జోలికి ఎవరు పోవద్దు. పాము జోలికి పోయినట్లయితే కాల సర్పయోగం కుజదోషం, కాల సర్పదోషం కుజదోషం వస్తుంది. అందువల్ల పాముని చంపిన వాళ్ళందరికీ కూడా పెళ్లి కాకపోవటం, పెళ్ళైతే భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, గర్భిణీలు పోవటము, పుట్టిన పిల్లలు ఏదో రకమైన అవయవం లోపము, లేకపోతే కళ్ళు కాళ్ళు ఏదో రకం తక్కువ ధనం, బాగా ఆరోగ్యంగా అంతా బాగున్నాడు అనుకోండి, వాడు పూర్తిగా చదవలేదు. అట్లా ఏదో రకమైన ఆ పావును చంపిన ఆ పాము శాపం తగిలి ఆ పాము వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో ముందుగా ఇది చెబుతూ ఉన్నాను. ఇది ప్రతి రాశికి కూడా జత చేయమని మరి కమిటీ మీ దీవెనలను కోరుతూ ఉన్నా. స్వస్తి. 2026 సంవత్సరం మే నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 3 గ్రహాలే బాగాలేవు. అయితే బాగుండని గ్రహాలేవో ముందు చూద్దాం. గురువు బాగాలేడు, శని బాగాలేడు, రాహు బాగాలేడు. శని రాహులు ఇద్దరు కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు బాగా ఇబ్బంది పడుతాయి. ఈ శని 10ంట ఉన్నాడు, అనవసరమైన ఖర్చులు. కుజుడు బాగున్నాడు, ఇల్లు కొనుక్కుంటానికి అవకాశం ఉంది. రవి బాగున్నాడు, చదువులో విపరీతమైన చదువు, వాళ్ళకు వచ్చినన్ని మార్కులు ఎవరికి రానంత గొప్పగా మార్కులు రావచ్చు. మరి వాళ్ళ చేత రకరకాలైన గౌరవాలు పొందడానికి వాళ్ళకి అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది. రవి బుధుడు ఇద్దరు కూడా కలిసి ఒక రాశిలో ఉండేటట్లయితే బుధాదిత్య యోగం అంటారు. ఈ మిథున రాశికి మరి 11ంట రవి బుధుడు ఇద్దరు బాగా కలిసి ఉన్నారు. అందులో 11వ రాశి చాలా మంచి రాశి అని చెబుతారు. అటువంటి మంచి రాశిలో మరి 11ంట రవి బుధులు ఉండటం చాలా విశేషం. మీ వ్యాపారం విపరీతంగా సాగుతుంది, చాలా బాగుంటుంది. ఈ మేషరాశి వాళ్ళకి చాలా మంచి అనుకూలత ఉంది. 10ంట కుజుడు ఉన్నాడు. కుజుడు మరి వచ్చేప్పటికల్లా మిథున రాశికి 10ంట ఉన్నాడు, చాలా బాగుంది. 11ంట రవి బుధుడు ఉన్నారు. మరి శుక్రుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. కుజుడి వల్ల ఆస్తులు కొనుక్కోవచ్చు. కానీ శని వల్ల కొత్త వాహనాలు ఇవి కొనకూడదు. పాత వాహనాలు సంచరించకూడదు. అట్లా సంచరిస్తే ఏ యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగలటానికి అవకాశం ఉంది. ఒకళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చొని అరే ఏం పని లేదు కదా, ఇంట్లో కూర్చున్నావుగా రాక తిరిగి వద్దాను అని కూడా బయలుదేరిస్తాడు. అట్లా బయలుదేరిస్తే ఏమవుతుంది, చివరికి ఎక్కడో ఏదో యాక్సిడెంట్ అయ్యి ఏ కాలో చేయగలుగుతుంది. పని లేకుండా పోయి కాలు కొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి శని బాగాలేనప్పుడు అత్యవసరమైన పని తప్పితే ప్రతి పని చెయ్యకూడదు. కేతువు బాగున్నాడు, మంచి జ్ఞానం ఉంటుంది, బాగా సంపాదించే లక్షణాలు ఉన్నాయి. మరియు గురువు బాగాలేదు, చదువుకునే పిల్లలకు చదువు సాగడం కష్టం. విదేశాలకు వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పాల్సింది ఏమిటంటే మరి కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, కేతువు, రాహు, ఇన్ని గ్రహాలు 6 గ్రహాలు బాగున్నాయండి. మరి 3 గ్రహాలు బాగాలేవు. ఈ 3 గ్రహాల వల్ల ఇబ్బందులు చాలా ఉన్నాయి. శని చెప్పాలంటే ఒకడు అంటాడు అరే నాకేదో శని పెట్టినట్టుంది ఇవాళ, ప్రతిరోజు బయలుదేరగానే వస్తాడు, ఎక్కడ కూర్చున్నా అంటాడు. నేను కూడా వస్తానంటాడు. నాతో వాడికి ఏం పని, నా ఎంబడి పడతాడు. శని కాకపోతే ఏంది, వీడు వచ్చిన తర్వాత ప్రతి పనిలో దెబ్బతింటుంది, ఏ పని కావట్లేదు. శని బాగుండినప్పుడు ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు. బాగా రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అయినా సరే ఎదురొచ్చి
ఎక్కడికి పోతున్నా, ఏం పని మీద పోతున్నా, ఇట్లా. ఒకడు ఏం చేస్తాడు, ఎవరింటికైనా వెళ్ళాడు అనుకోండి, ఎప్పుడు పోతా నువ్వు, ఎందుకు వచ్చా, ఈ మాటలు ఎట్లా ఉంటాయంటే వాడు పోయే సంగతి వీడికి ఎందుకు. ఇంట్లో వాళ్ళు అయితే మర్యాద చేస్తారు, బయట వాడు ఎందుకు వచ్చి, ఎప్పుడు వచ్చా, ఎందుకు వచ్చా, నువ్వు ఎప్పుడు పోతా,